తెలంగాణలో 179 ఎమ్మెల్యేలు అవుతారు, 25 ఎంపీలు అవుతారని ఇలా పేపర్లో కూడా వచ్చింది. ఇది డిలిమిటేషన్, నువ్వు నేను తప్పించుకున్నది కాదు. గణపురం ఇన్ని రోజులు దాదాపు 35 నుండి 45% ఎస్సీలు ఎక్కువ ఉన్నారు కాబట్టి 1978 నుండి ఇప్పటి వరకు రిజర్వేషన్ మారలే. చర్యాల రిజర్వేషన్ మారింది, పరకాల రిజర్వేషన్ మారింది, వర్ధనపేట రిజర్వేషన్ మారింది. గతంలో ఉన్నాయి కాకుండా వేరే అయినాయి, మనది కాలే. అనేక మంది గణపురం మీద కన్నేసిన వాస్తవం. ఇక్కడ పెద్ద కన్ను డేగ కన్ను నేనే, అసలు కన్ను నాయనే. ఇక్కడ నన్ను దాటి ఎవరు కూడా రాలేరు. ఒకవేళ వస్తే వీళ్ళందరి సహకారంతో, వీళ్ళందరి మెప్పుతోటి రాజన్న దగ్గరకు వచ్చి అన్నా పలానా తీసుకుంటా అంటే నేనే బ్రహ్మరథం బట్టి తీసుకొస్తా. ఎవరైనా ఇక్కడికి రావాలి రాజన్న సహకారం, ఎవరైనా రాజన్న సహకారం కాకుండా ఇక్కడ ఎవరన్నా రాగలరా, మనగలరా? ఎట్లా వీలవుతుంది చెప్పు? ఎట్లయితుంది? అది అవుతుందా? గణపురం ఇక్కడ పుట్టి పెరిగి అడ్డ. గణపురం అంటే రాజన్న పుట్టిన గడ్డ, అడ్డ కూడా. సో ఇక్కడ అదే ఇది ఫండమెంటల్ గా గణపురము వరుసగా ఇక్కడ పుట్టి పెరుగుడు స్థానికులు అదొకటి. రెండవది 4 సార్లు ఒడిసిన ఎమ్మెల్యేను, గెలిచిన ఎమ్మెల్యేను ఓడిపోలే, నాకు టికెట్ రాకుండా లేను. భిక్ష ఇచ్చినాం కడియంశ గారికి. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, పల్ల రాజశేఖర రెడ్డి గారు నన్ను కన్సోల్ చేయడానికి, నన్ను ఓదార్చడానికి అప్పటికప్పుడు రైతు సమితి చైర్మన్ ఇచ్చి, రేపు ఎమ్మెల్సీ అయితే మంత్రి ఇస్తామని చెప్పి, లేకపోతే ఎంపీ ఇస్తామని చెప్పి నన్ను ఒప్పించి ఇది మన జనగాం అదేవిధంగా గన్పూర్ గెలిపిమన్నారు. మీకు తెలుసు, నేను ఇన్ఛార్జ్ చేస్తున్నాం, అది గెలిపించి నా చేతిలో పెట్టాలని కేసీఆర్ గారు అంటే, ఒక్కసారి రాజన్న ఇన్ఛార్జ్ ఎక్కడ పోయిండు, గప్చుప్ ఎక్కడిదక్కడ గప్చుప్ తెలిసిందంటే ఇవాళ అభివృద్ధి వరంగల్ జిల్లాలో ఈ 2 మాత్రమే ఎందుకు గెలిచినాయి? ఎంతో గింతన్న రాజన్న ఉన్నది కదా, తులమంతైనా ఉన్నది కదా, తులమంతైనా ఉంటేనే కదా ఈ 2 గెలిచినాయి. ఇంకితజ్ఞానం లేదు ఆలోచించడానికి. వారి స్థాయిని బట్టి, వారు పనిచేసే విధానాన్ని బట్టి తప్పకుండా కాపాడుకునే బాధ్యత నాది. అనేక మందిని అక్కడికి రాని వాళ్ళని కూడా అందరం ఎక్కించినాం. కాపాడుకున్నాడు, కొంటతనం చేసినాడు, కొంచెం బుద్ధి ఉన్నాడు, కొంచెం బుద్ధి అని వాడే నాశనం అయిపోయాడు. రాజన్నకు అన్యాయం చేసినాడు ఎవరు కూడా మనలేడు. వాడు నిజం చెప్పాలంటే శాపమే అంట. ఎందుకంటే మొన్న కూడా చెప్పిన, రాజన్న అంటేనే శివుడు బోధ కావచ్చు, వరాలు ఇస్తుంటాడు, మంచిగా వరాలు ఇస్తాడు, కాపాడుకుంటే మంచిగా ఉంటుంది. లేకపోతే 3వ కంటి తెస్తారు బస్, అంతే. పక్క అట్లనే ఉంటుంది. మాది మా మనోజ్ వైఎస్ రాజశేఖర్ అంటే నాకు రాజకీయ తీసుకుపోయి టికెట్ ఇచ్చింది. ఆయన రాజకీయ గురువు అయితే ఈయన దేవుడు కేసీఆర్ గారు. ఎందుకంటే ఇది హిస్టారికల్ ఈవెంట్ ఇన్ తెలంగాణ స్టేటే చీడ పురుగులు లాంటి అనేక సార్లు హామీలు ఇచ్చి ఇవాళ మండలం మొత్తం కూడా ముక్త కంఠంతో ఇప్పటి వరకు గణపురం నియోజకవర్గంలో ఏ మండలంలో కూడా ముక్త కంఠంతో ఫలానా వ్యక్తులను పార్టీ నుండి తీసేయండి అన్న ఏకైక మండలం చిల్పూరు మండలం తయారు. తప్పకుండా అట్లాంటి వాళ్ళ మీద తగిన చర్యలు ఉంటాయి. దానికి ఒక క్రమశిక్షణ, ఒక పద్ధతి ఉంటుంది. ఏ రకంగా వారి మీద చర్యలు తీసుకోవాలని అధినాయకుల అభిష్టం తీసుకున్న మేరకు తప్పకుండా వారి మీద చర్యలు ఉంటాయి. మీరు చూసి కడిగేసారు కదా, అట అంటే అటు కాదు, ఇటు అంటే ఇటు కాదు, ఎటు కాదు వెళ్ళారు రాష్ట్రం. ఎందుకంటే గట్టిగా ఒక సర్పంచ్ ఊళ్ళో ప్రతిపక్షంగా ఉండేది ఉంటే ఊరికంతా బలం. గ్రామాధ్యక్షుడు, సర్పంచ్ ఇద్దరు కంటే అక్కడ ఏ ప్రోగ్రాం జరగద్దు. వచ్చే ముందు ఏ కార్యక్రమం సర్పంచ్ రావాలన్నా గ్రామ సర్పంచ్ చెప్పే రావాలి ఆ ఊరికి. గ్రామ సర్పంచ్ మనోడైతే అధ్యక్షుడు చెప్తాడు, అధ్యక్షుడు అందరితో చెప్తే 15, 20 మంది, 50 మంది మనోళ్ళు తయారవుతారు. అక్కడ నిలదీయడానికి 2500 గురించి నిలదీయవచ్చు, స్కూటీ గురించి నిలదీయవచ్చు, తర్వాత తులం బంగారం గురించి నిలదీయవచ్చు, రైతు భరోసా గురించి నిలదీయవచ్చు, రైతు బీమా గురించి నిలదీయవచ్చు, 24 గంటల కరెంటు గురించి అనేక రకాల నిలదీయడానికి అనేక అంశాలు ఉన్నాయి. కాబట్టి దయచేసి ప్రభుత్వాన్ని ఎక్కడికక్కడ ఎండగట్టాలి. కేసీఆర్ గారిని మళ్ళీ సీఎం సీట్లో కూర్చున్న, ముఖ్యమంత్రి సీట్లో కూర్చునే వరకు మనం అందరం కూడా నిరంతర పోరాటం చేయాలి.